వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. కథలు, కలలు, ప్రేమలు ఇవి చందమామ చుట్టూ వినిపించేవి. అలాంటి చంద్రుడి మీద ఏముందో పెద్దగా తెలీదు. అయితే ఇప్పుడు ఏదో ఒకటి తేలబోతోంది. అనంత విశ్వంలో మానవుడు మరో ముందడుగు వేశాడు. చంద్రుడిపై పరిశోధనల్లో మరో అద్భుత ఘట్టానికి శ్రీకారం చుడుతోంది నాసా. జాబిల్లిని చుట్టొచ్చేందుకు 4 వ్యోమగాములతో నింగిలోకి దూసుకెళ్లిన నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ 2 మిషన్ సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతోంది. అసలు ఈ మిషన్ ప్రత్యేకతలు ఏంటి? నాసా ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది? మరో అద్భుతానికి నాసా శ్రీకారం. సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న ఆర్టెమిస్ 2. యాభై 54 ఏళ్ల తరువాత చంద్రుడిపైకి మనుషులు. నాసా ఆర్టెమిస్ 2 లక్ష్యాలు ఏంటి? ఆర్టెమిస్ 2లో 4 ఆస్ట్రోనాట్లు. చంద్రుడిని చుట్టయ్యబోతున్న టీం. పది రోజుల పాటు సాగనున్న ప్రయాణం. ఆర్టెమిస్ మిషన్ ప్రత్యేకతలేంటి? భవిష్యత్కు చూపించబోయే దారేంటి? యాభై 54 ఏళ్ల నిరీక్షణ. 10,500 కిలోమీటర్ల ఎత్తు. అంతకు మించిన హైట్లో అంచనాలు. ప్రయోగం జరిగినంతసేపు ఆనంద భాష్పాలతో తడిసి చూసిన కళ్ళు. మూడు ముక్కల్లో ఇది ఆర్టెమిస్ మిషన్. చందమామ చుట్టూ ఎన్నో కథలు, అంతకు మించిన ప్రచారాలు. దాని మీద ఏముందో, మనుషులు ఉండొచ్చో లేదో తెలియదు. ఇలాంటి అన్ని ప్రశ్నలకు ఆర్టెమిస్ మిషన్ సమాధానం ఇవ్వబోతోంది. ఏప్రిల్ 1న 5 దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ ఆర్టెమిస్ 2 శాటిలైట్ నింగిలోకి దూసుకెళ్లింది. అందులోని 4 ఆస్ట్రోనాట్లు 10 రోజులు క్షణం తీరిక లేకుండా చంద్రుడిని పరిశీలించబోతున్నారు. ఆర్టెమిస్ 2 మిషన్ సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతోంది. ఓరియన్ వ్యోమనౌక తన ప్రధాన ఇంజన్ను మండించి భూకక్షను వీడి జాబిల్లి దిశగా ప్రయాణాన్ని ప్రారంభించింది. ఓరియన్ వ్యోమనౌక భూకక్షలో 1 రోజు పాటు గడిపిన తరువాత ఇంజన్లు, నావిగేషన్, లైఫ్ సపోర్ట్ సిస్టమ్ను నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించారు. అన్ని అనుమతులు లభించిన తరువాత ట్రాన్స్లూనార్ ఇంజెక్షన్ ద్వారా 5 నిమిషాల 55 సెకండ్ల పాటు వ్యోమనౌక ప్రధాన ఇంజన్ను మండించి చంద్రుడి వైపు మళ్లించారు. ఈ ప్రక్రియ అత్యంత అద్భుతంగా, లోపాలు లేకుండా జరిగిందని నాసా తెలిపింది. లో జరిగిన అపోలో 17 ప్రయోగం తరువాత, అంటే 54 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత మనుషులతో చంద్రుడి దగ్గరకు పంపుతున్న తొలి మిషన్ ఇదే. ఆర్టెమిస్ 2 చంద్రుడి ఆవలి వైపు నుంచి తిరిగి భూమికి చేరుకుంటుంది. ఈ ప్రయాణంలో వ్యోమనౌక చంద్రుడికి 7,600 కిలోమీటర్ల దూరం ప్రయాణించనుంది. మానవ సహిత యాత్రలో ఇంత దూరం వెళ్లడం ఇదే ఫస్ట్ టైం. 1970లో అపోలో 13 నెలకొల్పిన రికార్డును కూడా ఇది బద్దలు కొట్టే అవకాశముంది. ఆర్టెమిస్ 2 10 రోజుల ప్రయాణం అంతరిక్ష పరిశోధనల్లో చాలా కీలకం. వీరు చంద్రుడిపై దిగకపోయినా చంద్రుడి వెనక భాగం నుంచి సుమారు 10,000 కిలోమీటర్ల ఎత్తులో ట్రావెల్ చేస్తారు. అత్యంత ప్రమాదకరమైన అంతరిక్ష రేడియేషన్ను మానవ శరీరం ఎలా తట్టుకుంటుందో ఈ మిషన్ నుంచి పరిశీలిస్తారు. ఓరియన్ నౌకలోని లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ వ్యవస్థలు ఎంతవరకు పనిచేస్తున్నాయో పరీక్షించడమే వీరి ప్రధాన విధి. ఈ 10 రోజుల్లో వీరు సేకరించే సమాచారం ఆధారంగానే ఆర్టెమిస్ 3 ద్వారా
మనుషులు చంద్రుడి మీద అడుగు పెడతారు, మేము వెళుతున్నాం అక్కడే ఉండడానికి అనే నినాదంతో నాసా ఈ మిషన్ చేపట్టింది. చంద్రుడి దక్షిణ ధ్రువం దగ్గర ఉన్న మంచు రూపంలోని నీటిని వాడుకుని అక్కడ ఆర్టెమిస్ బేస్ క్యాంప్ నిర్మించాలన్నది అసలు ప్రణాళిక. చంద్రుడిపై జనావాసాలు సాధ్యమైతే అది మానవాళిని మార్స్ మీదకు తీసుకెళ్లే తొలి మెట్టవుతుంది. ఆర్టెమిస్ 2 మిషన్ కు ఎన్నో ప్రత్యేకతలు. ఈ ప్రయోగంలో వ్యోమగాములతో పాటు 8 ఏళ్ల చిన్నారి తయారు చేసిన ఓ బొమ్మ కూడా చంద్రుని దగ్గరకు చేరనుంది. తాను తయారు చేసిన బొమ్మకు లూకాసా ఏ అనే బాలుడు రైజ్ అనే పేరు పెట్టారు. ఇది చూడ్డానికి సాధారణ బొమ్మలా కనిపిస్తున్నా జాబిల్లిపై కీలక పాత్రను పోషించనుంది. వ్యోమగాములు భూమి గురుత్వాకర్షణను దాటి ఎప్పుడు వెళ్లారో ఖచ్చితంగా సంకేతం ఇవ్వడమే దీని ఉద్దేశం. ఇక ఆర్టెమిస్ ప్రయాణంలో సుమారు 6వ రోజున ఓరియన్ చంద్రుణ్ణి దాటి వెళుతున్న సమయంలో వ్యోమగాములకు సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించే అరుదైన అవకాశం దక్కనుంది. ఈ ప్రయాణంలో భద్రతకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. TLI దశ పూర్తయినా ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మొదటి 36 గంటల్లో స్పేస్ క్రాఫ్ట్ ను యూటర్న్ ద్వారా వేగంగా భూమికి తీసుకొచ్చే అవకాశం ఉందంటున్నారు సైంటిస్టులు. ఆర్టెమిస్ 2 ఇది కేవలం ఒక రాకెట్ ప్రయోగం మాత్రమే కాదు, రాబోయే తరాల ఉనికికి వేసిన పునాది. అసలేంటి ఆర్టెమిస్ ప్రాజెక్ట్? ప్రస్తుత మిషన్ లో భాగమవుతున్న ఆస్ట్రోనాట్లు ఎవరు? ఎందుకు ఆ నలుగురినే ఎంపిక చేశారు? వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? మిషన్ లో భాగంగా వాళ్ళు ఏం చేయబోతున్నారు? 2022లో మానవరహిత ఆర్టెమిస్ 1 ప్రయోగం సక్సెస్ అయిన తరువాత ఆర్టెమిస్ 2ను రూపొందించారు. ఆర్టెమిస్ 1లో మనుషులెవరూ వెళ్లలేదు. కేవలం ఖాళీ రాకెట్ ఓరియన్ నౌకను చంద్రుడి చుట్టూ పంపి అది సురక్షితంగా తిరిగి వస్తుందో లేదో పరీక్షించారు. అది సక్సెస్ అయింది. ఇప్పుడు జరుగుతోంది ఆర్టెమిస్ 2. మనుషులతో చంద్రుడి వైపు వెళుతున్న మొదటి మిషన్. ఇందులో 4 వ్యోమగాములు ఉన్నారు. వీరు చంద్రుడి మీద దిగరు. చంద్రుడిని చుట్టి అంతరిక్షంలో మానవ మనుగడకు వ్యవస్థలన్నీ సరిగా పనిచేస్తున్నాయా అని పరీక్షించి 10 రోజుల్లో తిరిగి వస్తారు. ఇది ఒక రకంగా టెస్ట్ డ్రైవ్ లాంటిది. దీని తరువాత ఆర్టెమిస్ 3 అనేది అసలైన ఘట్టం. 2027 లేదా 2028లో ఈ మిషన్ జరుగుతుంది. ఆర్టెమిస్ 2 విజయవంతంగా తిరిగి వచ్చాక ఈ మిషన్ ద్వారానే మనుషులు చంద్రుడి మీద అడుగు పెడతారు. ఇందులో వ్యోమగాములు చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగి పరిశోధనలు చేస్తారు. ప్రస్తుతం ఆర్టెమిస్ 2లో 4 ఆస్ట్రోనాట్లు పాల్గొంటున్నారు. ఇందులో 3 అమెరికన్లు, 1 కెనడియన్. నాసాకు చెందిన రీడ్ వైజ్మాన్ ఈ మిషన్ కు కమాండర్. విక్టర్ గ్లోవర్ పైలట్ గా ఉన్నారు. ఈయన చంద్రుడి చెంతకు చేరుకోబోతున్న తొలి నల్లజాతీయుడు. మిషన్ స్పెషలిస్ట్ గా క్రిస్టినా కోచ్ ఉన్నారు. వీరితో పాటు కెనడియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన జెరెమీ హ్యాన్సెన్ మిషన్ స్పెషలిస్ట్ గా పాల్గొంటున్నారు. ఎన్నో పరీక్షల తరువాత ఈ మిషన్ కోసం ఆస్ట్రోనాట్లను ఎంపిక చేశారు. దీనికోసం దాదాపు 18,000 మంది పోటీ పడ్డారు. వీరిలో కేవలం ఈ 4 ఏరికోరి ఎంపిక చేశారు. దీని వెనుక నాసా దశాబ్ద కాలపు కఠిన ప్రణాళిక ఉంది. కేవలం శారీరక దృఢత్వం, పైలటింగ్ నైపుణ్యాలే కాకుండా అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ చెక్కు చెదరని మానసిక స్థైర్యం, సెకన్ల వ్యవధిలో నిర్ణయాలు తీసుకునే చాకచక్యం వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి వీరిని ఎంపిక చేశారు. ఆర్టెమిస్ 2 మిషన్ పూర్తయి ఈ 4 తిరిగి వచ్చిన తరువాత వారు చెప్పే అనుభవాలు, సేకరించిన డేటా రాబోయే 100 ఏళ్ల అంతరిక్ష పరిశోధనల దిశను మారుస్తాయి. ఇది ఒక దేశానికో ఒక సంస్థకో సంబంధించిన విజయం కాదు. ఇది యావత్ మానవ జాతి మేధస్సుకు, అన్వేషణ కాంక్షకు దక్కిన గౌరవం.